Hello students, welcome to Lakshya, Initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ గారి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు మహాత్మా గాంధీ అండ్ హిస్ ఫిలాసఫీస్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము. ఈరోజు జనవరి 30 ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి. దీన్నే మనం అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాము. మారుతున్న సమాజం దృష్ట్యా ఒక రకంగా చూస్తే గాంధీ గారి ఫిజికల్ మర్డర్కి నాథూరామ్ గాడ్సే ఎలాగైతే కారణమయ్యాడో, గాంధీ గారి స్పిరిచువల్ మర్డర్కి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజం, ఆయన కోరుకున్నటువంటి గాంధీ సమాజం నుంచి మనం బయటికి రావడం, ఇవన్నీ దానికి కారణమవుతున్నాయి అని చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మన దేశంలో నాణ్యమైన విద్యకి చాలా కొరత అనేది ఉంది. పాఠశాల విద్య అయిపోయి కళాశాల విద్యలకి ఎంతమంది వెళ్తున్నారు అనే నిష్పత్తిని కనుక్కోవడానికే మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER స్థూల నమోదు నిష్పత్తి అని అంటాము. ఈ స్థూల నమోదు నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది పాఠశాలల నుంచి కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులకి. భారతదేశంలో కేవలం 19% మాత్రమే పాఠశాల విద్య తర్వాత కళాశాల విద్యకు వెళ్తున్నారు. 2017-18 సంవత్సరంలో చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమ వర్సిటీలు ఎన్నున్నాయో, వర్సిటీ అని ఈ వర్సిటీలు ఎన్నున్నాయో అన్న తీసిన జాబితాలో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు. మన దగ్గర చాలా వరకు పుస్తకాలని బట్టి పట్టించడం ఇవే జరుగుతాయి. అలా కాకుండా పుస్తకాలని బట్టి పట్టించకుండా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. అలాగే భారత్ GER ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో స్థూల నమోదు నిష్పత్తిని 2020 నాటికి 30% పెంచాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంలో 17 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు గల పిల్లల్లో 10 కోట్ల మంది ఉంటే, కళాశాల విద్య అభ్యసించే వాళ్ళు మాత్రం 1,90,00,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి కూడా ఉపాధ్యాయులు అందరికీ ఉన్నారా? అంతంత మాత్రంగానే ఉన్నారు. అలాగే ఈ 1,90,00,000 మందిలో కేవలం 35 లక్షల మంది మాత్రమే ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నత విద్యలు అయిపోయి ఉద్యోగాల్లో వెళ్తున్న వాళ్ళు కూడా చాలామంది IT రంగంలోనే ఉన్నారు. అలా కాకుండా పరిశోధన రంగంకి, రీసెర్చ్కి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఇలా చాలా తక్కువ మంది వెళ్ళే రంగంలో కొన్నాళ్ళకి టీచర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళే ఇంత తక్కువ మెంబర్స్లో ఉంటే. అలాగే ఈ విద్యా బోధన స్కిల్స్ని పెంచడానికి ఏమేం చేయాలి? విద్యార్థుల్లో సూక్ష్మ పరిశీలన అనేది తీసుకురావాలి. సూక్ష్మ పరిశీలన, అలాగే తార్కిక విశ్లేషణ, డిబేట్, ఈ తార్కిక విశ్లేషణని కూడా తీసుకురావాలి. లేకపోతే ఇప్పుడు చాలామందికి చదువుకోవడానికి విద్య అందుబాటులో లేదు, లేకపోతే వాళ్ళకి టైం లేదు, ఇలా చాలా రీజన్స్ ఉంటే వాళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకోవడానికి వీలు కల్పించాలి. ఇగ్నో ఉంది ఇప్పుడు మన దగ్గర, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేసి. అలాగే ఆన్లైన్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలా చదవలేని వాళ్ళకి గవర్నమెంట్ స్వయం అని చెప్పేసి ఒక ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చింది. ఇందులో ఆన్లైన్ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. చాలామందికి స్కూల్స్, కాలేజెస్ ఎలా అంటే బిల్డింగ్స్లో పెట్టేసి స్పేస్ లేకుండా వాళ్ళకి మైండ్కి ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా చదువు ఎక్కుతుంది. అలా లేకుండా కన్స్ట్రిక్టెడ్ ప్లేసెస్లో పెట్టేసి వాళ్ళకి చదువు చెప్పడం వల్ల వాళ్ళకి ఏమీ ఎక్కదు. మినిమం మౌలిక సదుపాయాలు ఉండాలి. చాలామందికి చాలా కాలేజెస్లో టాయిలెట్స్ లేకపోవడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అలాగే ఈ ఇంటర్నెట్ని మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళేలాగా అవైలబుల్గా ఉండేలాగా చూడాలి. దాని ద్వారా ఉన్నత విద్యను మెరుగ్గా అందజేయాలి. మొబైల్స్ ద్వారా కానీ, ల్యాప్టాప్స్
వీటి ద్వారా కూడా విద్యను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అలాగే ఉపకార వేతనాలు ఇవ్వడం, గ్రాంట్లు ఇవ్వడం, వీటన్నిటిని ఇచ్చి కనీస స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడం అనేది చేయాలి. ఉన్నత విద్యలో మార్పులు రావాలి, లేకపోతే మనం విద్యలో చాలా వెనుకబడిపోతాము అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్లో తొలి హిందూ మహిళా జడ్జిగా ఒక ఆమె నియమితురాలైంది. దాని గురించి దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. పాకిస్తాన్లో తొలిసారిగా ఒక హిందూ మహిళ సివిల్ జడ్జిగా నియమితులవ్వడం ఇదే మొదటిసారి. సుమన్ కుమారి అనే ఆవిడ పాకిస్తాన్లో హిందూ మహిళ సివిల్ జడ్జిగా తొలిసారిగా నియమితురాలయ్యింది. ఇంతకుముందు పాకిస్తాన్లో తొలిసారిగా హిందువుల్లో మగవారిలో జస్టిస్ రాణా భగవాన్ దాస్ ఈయన జడ్జిగా నియమితులయ్యారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అవినీతి సూచీలో భారత్ స్థానాన్ని గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ అవినీతి అంచనాల సూచి 2018ని విడుదల చేసింది. మొత్తం 180 దేశాల్లో అవినీతి మీద అంచనాలు సేకరించి ఈ అవినీతి అంచనాల సూచీని విడుదల చేయడం జరిగింది. ఇందులో మన దేశం 78వ స్థానంలో ఉంది 2018లో. అదే 2017లో అయితే 81 స్థానంలో ఉంది. 3 స్థానాలు మెరుగుపరుచుకుంది మన భారతదేశం అనేసి ఈ రిపోర్ట్ తెలియజేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జార్జ్ ఫెర్నాండెజ్ గారు మృతి చెందారు. దాని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఆబిచ్యూరీ అన్న కాన్సెప్ట్లో జార్జ్ ఫెర్నాండెజ్ గారు ఒక సోషలిస్ట్ దిగ్గజం. అలాగే ఈయన మన భారతదేశ మాజీ రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు కన్నుమూయడం జరిగింది ఆల్జీమర్స్తో. ఈయన చేసినటువంటి సేవలు ఏమేమిటి అనేసి ఇక్కడ మనం చదువుకుంటాము. 1974లో దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకి నాయకత్వం వహించారు ఈయన. అలాగే కోకోకోలా, IBM ఇవన్నీ కూడా సంస్థలని దేశం విడిచి వెళ్ళేలాగా చేశారు. అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఈయన ఉండేవాళ్ళు. తర్వాత పోఖ్రాన్ అణు పరీక్షలప్పుడు ఉన్నారు. కార్గిల్ యుద్ధాన్ని పర్యవేక్షించినటువంటి రక్షణ మంత్రిగా అప్పుడున్నటువంటి రక్షణ మంత్రిగా ఈయనే పనిచేశారు. ఇవన్నీ కూడా ఈయన చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కియా సంస్థ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము. అలాగే మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో కూడా చదువుకుంటాము. రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కియా సంస్థ తొలిసారిగా SP2i మోడల్ ఉన్నటువంటి ఒక కార్ని తీసుకురావడం జరిగింది అందుబాటులోకి. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కియా MD అయినటువంటి షిన్ వీళ్ళిద్దరూ ఆవిష్కరించడం జరిగింది. అలాగే దక్షిణ కొరియాలో ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా కియా అధ్యక్షుడైనటువంటి పార్క్ని నియమించడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా. ఇవి మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కొలకలూరి ఈయనకు రావడం జరిగింది. విమర్శిని అనేటటువంటి ఒక రాసిన గ్రంథానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఈయనకి లభించింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని 1954 నుంచి ప్రదానం చేస్తున్నారు. 24 లిటరేచర్స్లో దేనికైనా కూడా దీని బహుమతిని అందిస్తారు. ఇందులో 8th షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషల్లో ఏదైనా కావచ్చు. అలాగే ఇంగ్లీష్ ఇంకా రాజస్థానీ ఈ 2 భాషల్లో ఏదైనా కావచ్చు. వీటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ శాసనసభ సమావేశాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కింద చదువుకుంటాము. 14వ శాసనసభ ఈ సంవత్సరంతో ముగియనుంది. ఇది 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఇవే చివరి సమావేశాలు అవుతున్నాయి. జనవరి 30 అంటే ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ మొదలవబోతుంది. దీని తర్వాత ఎలా ఉంటుంది అప్ టు ఫిబ్రవరి 8 వరకు సమావేశాలు అనేది జరుగుతాయి అనేసి చెప్పడం జరిగింది. నార్మల్గా ఒక సమావేశం మొదలయ్యేటప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ డే గవర్నర్ వచ్చి తన ప్రసంగాన్ని ఇస్తారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ప్రవేశపెడతారు. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ప్రవేశపెట్టి ఈ గవర్నమెంట్ చేసినటువంటి వాటికి ఆమోదం ఉందా లేదా అనేసి తెలియజేయడానికి ఇది ఇండైరెక్ట్ మెథడ్. అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది నార్మల్గా థ్యాంక్స్ చెప్పడం, ఎవరికి, గవర్నర్కి థ్యాంక్స్ చెప్పడం ఒకటి. తర్వాత గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఇది ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. దాని తర్వాత బడ్జెట్ సమావేశాలు. ఇప్పుడు మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దీని గురించి మనం నిన్నే చదువుకున్నాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జరిగిన తర్వాత దీని మీద ఏమైనా డిబేట్స్ ఉన్నాయా, తర్వాత డిస్కషన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఫైనల్ ఓటింగ్ చేసి ఫైనల్గా దాన్ని అప్రూవ్ చేస్తారు. దీని తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనే బడ్జెట్ 70 రోజులకి మేము ప్రవేశపెడుతున్నాము అని చెప్పేసి శాసనసభ తెలియజేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాని ఇచ్చినటువంటి సందేశం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. మనకు మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చేసరికి కొన్నిసార్లు ఇలా ప్రధానమంత్రి ఓ మాట అన్నారు, ఏంటి దీని మీనింగ్ వివరించండి అనే క్వశ్చన్స్ మనకు చాలా వస్తాయి. అంటే వాళ్ళు ఏమన్నా ఒక స్లోగన్ ఇచ్చారా, వాళ్ళు ఏమన్నా ఒక మాట చెప్పారా, అది ఎంతవరకు ఇంపార్టెంట్ అన్న దిశలో దీన్ని అడగడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధాని ఏం చెప్పారు, పరీక్షల్లా కాకుండా ఒక పండగల్లా చూడాలి, విద్యార్థులు పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, జీవితంలో ఒక భాగం తప్ప అవే జీవితం కాదు అన్నారు. అయితే మనల్ని ఏమని అడుగుతారు, ప్రధానమంత్రి మోదీ విద్యార్థుల్ని పరీక్షకి ధైర్యంగా ఎదుర్కోవాలి, జీవితంలో ఒక భాగం తప్ప అవే జీవితం కాదు అన్నారు. దీని నుంచి మనం ఏం గమనించవచ్చు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఇలాంటివి అడగడం, ఇంకా రాష్ట్రపతి ఏదైనా చెప్పినప్పుడు కానీ ఉపరాష్ట్రపతి చెప్పినప్పుడు వీటిని మన క్వశ్చన్స్ అడగడం చాలా వరకు ఉంది. సో వాటిని ఒకసారి మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ కొత్త సచివాలయం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ బైసన్ పోలో అనేది ఒక మైదానం పేరండి. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయం తీసుకురావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. దానికి ఉన్న అడ్డంకులన్నీ పోయాయి, ఇప్పుడు ఈ కొత్త సచివాలయాన్ని ప్రారంభించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్నటువంటి ఔషధ నగరి అనే ప్రాజెక్ట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనే దాని కింద కూడా చదువుకుంటాము. ఈ ఔషధ నగరి అనేది రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ ఔషధ నగరి అన్న పేరుతో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం అనేది జరగబోతోంది. ఔషధ వైద్య రంగాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వస్థ భారత్కి సంబంధించింది. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ కింద మనం చదువుకుంటాము. స్వస్థ భారత్ ఇది మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని FSSAI అనేది మనం ఆల్రెడీ వింటాం. అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఈ గుర్తు అనేది ఉంటుంది. భారత ఆహార నాణ్యత ప్రమాణాల పరిరక్షణ సంస్థ అంటాము. దీని ఆధ్వర్యంలో ఈ స్వస్థ భారత్ పురస్కారాలని అందించడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణకి మాకు 3 అవార్డులు వచ్చాయి. ఆ 3 దేంట్లో వచ్చాయి, సంచార ఆహార పరిరక్షణ,
ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ అంటాము, ఇందులో ఒక అవార్డు వచ్చింది. తర్వాత ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల్లో మెరుగైన తీరుని ప్రదర్శించినందుకు నల్గొండ, వరంగల్ ఈ 2 జిల్లాలకి ఇంకో 2 అవార్డులు అనేది రావడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీ చైతన్య నారాయణ ఈ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మీద బిల్ వేశారు, దాని గురించి. దీనిని మనం గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు కూడా జ్యుడిషియరీ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయిందనమాట. ఏంటి, శ్రీ చైతన్య నారాయణ ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ప్రతిపాదించాలి అని చెప్పేసి ఒక కేసు ఫైల్ అయిందనమాట. అది ఎవరు ఫైల్ చేశారు? పీపుల్స్ యూనిటీ ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైట్స్ ఫోరం అనే వాళ్ళు ఒక పిల్ని దాఖలు చేయడం జరిగింది. పిల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నార్మల్గా ఒక కేసులో వచ్చేసి ఎవరైనా ఒక బాధితులు ఉంటే వాళ్ళు తిరిగి కోర్టుకి కేసు ఫైల్ చేస్తారు. అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కేసు ఫైల్ చేశారనుకోండి, అప్పుడు కోర్టు అడుగుతుంది ఏమని, వాట్ ఈజ్ యువర్ లోకస్ స్టాండై అని అడుగుతుంది. అంటే నీ అధికారం ఏంటి అనేసి అడుగుతుందనమాట. కానీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఈ లోకస్ స్టాండై అనేది అడగకూడదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఎవరైనా కూడా ఈ పిఐఎల్ని దాఖలు చేయవచ్చు. అసలు ఈ పిఐఎల్ అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని చూస్తే 1979లో కపిలా హింగోరాణి అనేసి ఒక ఆవిడ ఉండేది. ఈవిడ ఒక జర్నలిస్ట్ అనమాట. అయితే ఒకసారి బీహార్లో ఉన్నటువంటి జైలుకి వెళ్ళి వాళ్ళని అందరినీ అడుగుతూ వచ్చింది. అయితే అక్కడ ఒక ఆవిడ్ని మీట్ అయిందనమాట. ఆవిడెవరు? హుస్నారా ఖాతూన్ అని చెప్పేసి ఒక ఆవిడ్ని మీట్ అయింది. ఆవిడ్ని అడిగితే మేము అసలు కోర్టుకే వెళ్ళలేదు, 15 సంవత్సరాల నుంచి ఇలా జైల్లోనే ఉన్నాను. ఎందుకు జైల్లో ఉన్నావు, ఏం చేసి వచ్చావంటే చిన్న దొంగతనం చేశాను అంది. దొంగతనానికి ఇన్నేళ్ల జైలు శిక్ష ఏంటి అని చెప్పేసి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. ఇదే మనకు ఒక ఫేమస్ కేసు అయింది, హుస్నారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో సుప్రీంకోర్టు దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా తీసుకుందనమాట. ఈవిడ చేత ఒక లెటర్ రాయించుకుంది, హుస్నారా ఖాతూన్ చేత ఈ కపిలా హింగోరాని ఒక లెటర్ రాయించుకుని ఆ లెటర్ని తీసుకెళ్ళింది సుప్రీంకోర్టుకి. ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ దాన్ని అదే లెటర్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మార్చి ఈ కేసుని తీసుకోవడం జరిగింది. ఈ హుస్నారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో అక్కడున్నటువంటి 40,000 మందిని రిలీజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇలా ఆర్బిట్రరీ అరెస్ట్ జరుగుతోంది, వాళ్ళని మళ్ళీ తిరిగి జైల్స్లోనే ఉంచేస్తున్నారు, కోర్టుల వరకు తీసుకెళ్ళట్లేదు అసలు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 39A కింద ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని పెట్టడం జరిగింది. దీని తర్వాత ఎవరైనా కూడా మేజర్ పబ్లిక్ ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని వాళ్ళు కోర్టులో పెట్టవచ్చు. అలాగే ఇప్పుడు ఇలా చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, దానికి కారణం ఏంటి అని చెప్పేసి మాకు ఒక సిట్ని తయారు చేయండి, సిట్ని ప్రతిపాదించండి అని చెప్పేసి కోర్టుకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అలా కోర్టుకి వెళ్ళింది వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు, ఎందుకు జరిగింది మాకు చెప్పాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.